ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మధుసూదన్, తాతయ్య, ఈ పెళ్ళొద్దు, అక్క ఈ పల్లెటూరులో ఉండదు, వ్యవసాయం చేసుకునేవాడికి మా అక్కనిచ్చి ఎలా పెళ్లి చేస్తారని ఏదేదో అన్నావు. చూసావా, ఈ ఊరు ఈ సంబంధం సరైనదే అని సింధుజాక్షే తన నిర్ణయాన్ని తెలియజేసింది. అన్నీ ఆవేశంతో కాదు, కొంచెం ఆలోచనతో చూడడం నేర్చుకో. సింధుజాక్షి మనసుని పాడు చేయడానికి కాకుండా సింధుజాక్షిని చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించు. కొంచెం అయినా బాగుపడతా. వదినా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తెలుసా? ఎందుకు? ఎందుకేటదినా, ఎవరికైనా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొత్తాడు అంటారు. కాని నీకు అసలు గోరింటాకు పండకుండానే బంగారం లాంటి మా అన్నయ్య దొరికేసినాడు కదేటి? అంటే నువ్వు బంగారమే అనుకో. అందరూ బంగారాన్ని లాకర్లలో బ్యాంకుల్లో దాచుకుంటారు. కాని మా అన్నయ్య ఈ బంగారాన్ని తన గుండెల్లో దాచుకున్నాడు. అయిపోయినాది వదినా, నానెళ్ళొత్తాను. ఓకే. ఏం చేస్తున్నావు? దిష్టి తెస్తున్నాను వదినా. ఎవరి దిష్టి తగలకుండా దిష్టి తీసినాను. రేపు ఉదయానికి ఎర్రగా పండుతాది, కావాలంటే చూసుకో. నానొత్తాను. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్. అసలు ఏం చేస్తున్నావు సింధు? ఆ సుద్దుపప్పు గడిని పెళ్లి చేసుకుంటావా? ఈ పల్లెటూరులో అడ్జస్ట్ అయిపోతావా? అక్క, ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నావా? రే, ఏంట్రా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇప్పటి వరకు ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించిన నేను సడన్ గా మాట ఎందుకు మారుస్తాను? మనం ఎలా తప్పించుకోవాలని డిస్కషన్ చేస్తుంటే సడన్ గా ఎర్ర బస్తో పాటు తాతయ్య కూడా రావడం నేను మిర్రర్లో చూశాను. ఓ, అందుకే సడన్ గా నా మాటలు మారిపోయాయి. అంతే తప్ప నా ఆలోచన మాత్రం మారలేదు.